హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం బీరకాయ, ఆరోగ్యకరమైన బీరకాయ అండి. బీరకాయ పై తొక్కు ఉంటుంది కదా, మనకు బీరకాయే ఆరోగ్యం, బీరకాయ తొక్కు ఇంకా ఆరోగ్యం. ఎంత ఆరోగ్యం అంటే చాలా విటమిన్స్ అన్నీ కూడా దాని తొక్కులోనే ఉంటాయండి. కాబట్టి ఆ తొక్కుతో అయితే ఈరోజు మనం చట్నీ చేసుకుందామండి. ఇదిగోండి, ఒక కళాయి తీసుకుందాం. దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఒక 9 వరకు వేసుకున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత కారం, మీరు ఎంత తింటారో అనేది మీకు తెలుసు కదా, వేసుకోండి. వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు కూడా కొంచెం వద్దే 3 స్పూన్లు అలా వేసుకోండి. చట్నీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది మనకైతే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఇదిగోండి, మనం పీల్ తీసిన బీరకాయవి రిడ్జ్ కార్డ్, ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి. ముక్కలు కూడా వేసుకోండి, బాగా వేగనివ్వండి. ఆ వేగేటప్పుడు ఇదిగోండి కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చింతపండు వేసుకొని నేను వేయించిన నువ్వులైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఆల్రెడీ అది వేయించింది, మనకి వేగాల్సిన అవసరం లేదు. అయినా కూడా నేను 3 టేబుల్ స్పూన్ వరకు దాంట్లో యాడ్ చేశాను. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను నేను. ఒక అర స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మనమైతే చట్నీ చేసుకుందామండి. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్ని పై తొక్కు ఇంకా మంచిది. కాబట్టి దాంతో అయితే మనం ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇది మనం రోట్లో వేసుకొని నూరుకుందాం. రోట్లో వేసుకొని నూరుకుంటే ఇంకా ఆరోగ్యం కదా. ఆరోగ్యం సంగతి కాదు కానీ టేస్ట్ అయితే యమా ఉంటుందండి. ఇది చక్కగా బీరకాయ తొక్కల్ని మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా బీరకాయ కూర వండుకున్న రోజున ఫ్రెష్ చేసుకోండి. అంతేగాని 2-3 రోజులు మీరు ఉంచి చేస్తే అంత టేస్ట్ ఉండదు. ఫ్రెష్గా ఇలా వేయించేసుకొని ఇవ్వండి, ఈ విధంగా వేయించుకొని రోట్లో వేసుకొని చక్కగా దంచుకొని మీరు బీరకాయ తొక్కు రోటి పచ్చడి ఈ విధంగా చేసుకోండి. చాలామంది ఇష్టపడతారండి. దీని టేస్టే ఒక రకంగా చాలా బాగుంటుంది. మీకు ఆరోగ్యం కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అయితే ఈ బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేసుకోండి. ఇదిగోండి ఇట్లా వేసేసాను కదా రోల్లో. చక్కగా కొంచెం ఓపిక చేసుకోండి. మీరు టేస్ట్గా తినాలి అనుకుంటే మీరు తప్పకుండా కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా అయితే మీరు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనం ఆల్రెడీ దీంట్లో చింతపండు, ఉప్పు అన్నీ వేసేసాం కదండి. ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇంకా వేసేసి మనం నూరుకోవటమే. ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు, మనం కరెక్ట్గా వేసేసాం అన్నీ. ఇదిగోండి ఇట్లా అయితే నూరుకోండి. ఇది ఇంత పీసు ఉంది కాబట్టి డైటరీ మనకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇట్లాగ చట్నీ చేసుకొని అయితే తినండి. హార్ట్కి కూడా చాలా మంచిదండి. మనకు బీరకాయలో కంటే కూడా బీరకాయ తొక్కులో ఇంకా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ బీరకాయ తొక్కు పచ్చడిని వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కు మీరు బీరకాయ కూర చేసుకున్నప్పుడు తప్పకుండా అయితే మీరు ఇలా చేసుకోండి.